మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే లేదా ఎక్కువ రోజులు ఒక మనిషి జీవించాలంటే ఊపిరితిత్తులు లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలి. లంగ్స్ యొక్క పనితీరును బట్టే ఒక మనిషి యొక్క ఆయుష్ కాలము తీర్మానించబడుతుందట. ఊపిరితిత్తులు బాగా పనిచేయాలంటే దానికి స్వచ్ఛమైన గాలి అవసరం. కానీ ఈ లోకము కాలుష్యముతో నిండిపోయి ఉన్నది. మనుషుల యొక్క పాపాల వలన, తన స్వార్థం వలన, అడవులను నరికేయడం వలన, ఈ వాహనాలు ఎక్కువగా పెరిగిపోవడం వలన గాలి కాలుష్యానికి గురయ్యి స్వచ్ఛమైన గాలి దొరకడమే చాలా కష్టమైపోయింది. అందుకే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆ శ్వాస సంబంధించిన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మంచి వాతావరణం ఉన్న కొండ ప్రాంతాలకు అప్పుడప్పుడు వెళుతూ ఉంటారు. వీళ్ళారా, అదేవిధంగానే మనం నివసించే వాతావరణము కలుషితమైన హృదయాలతో నిండిపోయి ఉంది, అనగా పాపముతో నిండిపోయింది. సమాజము పాపం అనే కాలుష్యానికి గురైపోయి మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. కానీ ఎప్పుడైతే మనము ప్రార్థించడానికి వెళ్తామో మనం స్వర్గం యొక్క స్వచ్ఛమైన గాలి దొరికే వాతావరణంలోనికి ప్రవేశిస్తున్నాం. ప్రార్థనే మన ఆత్మీయ జీవితానికి ఆరోగ్యమునిచ్చే స్వచ్ఛమైన గాలిని మనకు పరలోకం నుండి తీసుకుని వస్తుంది.